ఒకసారి చూడండి, మన రాష్ట్రంలో విద్య ఏ పరిస్థితిలో ఉందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 10 కాలేజీలు ఉన్నాయట, 16 మంది ఫ్యాకల్టీ ఉన్నారట, అధ్యాపకులు, టీచర్లు ఉన్నారట. మొత్తం 10 కాలేజీలు ఉన్నాయి, 16 మంది టీచర్లే ఉన్నారట. చూడుర్రి, అంటే కాలేజీకి ఒక టీచర్ ఉన్నాడు. కావాల్సింది ఎంతమంది? 286 మంది కావాలన్నట. ప్రభుత్వ డైట్ల దుస్థితి, ఏళ్ల తరబడి నియామకాల ఊసేలేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కాలేజీలైన జిల్లా విద్యా శిక్షణ సంస్థలు, డైట్లు అంటారు కదా, శిక్షణ ఇస్తారు అక్కడ, వాళ్ళకి అవి నిర్వీర్యం అయిపోయినాయి. దశాబ్దంన్నర కాలంగా వాటిల్లో శాశ్వత అధ్యాపకులను నియమించకుండా విద్యాశాఖ నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. ఫలితంగా డిఎడ్ అభ్యర్థులకు పాఠాలు బోధించే రెగ్యులర్ అధ్యాపకులే కాదు, ప్రిన్సిపల్లు కూడా లేని దుస్థితి. రాష్ట్రంలోని 10 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో 286 శాశ్వత అధ్యాపకులకు గాను కేవలం 16 మందే ఉండడం గమనార్హం. అంటే 270 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని చోట్ల అతిథి అధ్యాపకులు ప్రభుత్వ పాఠశాలల టీచర్లను డిప్యుటేషన్ పైన నియమించి పాఠశాలలు బోధిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనల సమస్య కారణంగా డైట్ బిఎడ్ కాలేజీల్లో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన 70 పోస్టులకు ఇబ్బంది ఉండేది కాదు. అయితే 30% కింద పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. కేంద్రం ప్రభుత్వం ఖాళీలపైన ప్రశ్నించడంతో 110 పోస్టుల భర్తీని టీజీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు 2022 నవంబర్ 12వ తేదీన ప్రభుత్వం జీవో ఇచ్చింది. 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు ఇది దేనికోసం ఈ డైట్ అన్నది? క్వాలిటీ టీచర్స్ని తయారు చేయడానికి, వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి దీన్ని, ఈ డైట్ కాలేజీని ఉపయోగిస్తారు. మరి క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మేడ్చల్ వరంగల్ డైట్ కాలేజీల్లో ఒక్క రెగ్యులర్ అధ్యాపకుడు కూడా లేడట. వరంగల్ డైట్కు బిఎడ్ కాలేజీకి కలిపి ఆదిలాబాద్ డైట్కు చెందిన అధ్యాపకుడికి ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పగించారట. 10 డైట్ కాలేజీల్లో ఒక్క నిజామాబాద్లో మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఉన్నాడు. మొత్తం 10 ఉమ్మడి జిల్లాల్లో ఒకడే ఒకడు ఉన్నాడు. డైట్ కాలేజీల్లో 1400 డిఎడ్ సీట్లుంటే 2022-23లో 1123, 2023-24లో 750, 24-25లో 946 సీట్లు భర్తీ అయినాయట. ప్రభుత్వ బోధనా విద్యా కాలేజీలను పర్యవేక్షించే ఎన్సీఈఆర్టీలో కూడా 26 మంది ప్రొఫెసర్లు, అధ్యాపకుల పోస్టులకు 8 మందే పనిచేస్తున్నారట. 2018-19లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాలకు డైట్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసింది. భవనాలు కూడా పూర్తయినాయి. పోస్టులు మంజూరు కాకపోవడంతో ప్రవేశాలు జరగట్లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అసలు! అంటే ప్రభుత్వ విద్యని ఏ రకంగా నాశనం చేయాలి అన్నదానికి ఇది ఎగ్జాంపుల్ కాదా? 2 ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి, మరి కనీసం నియమించాల్సిన ఆలోచన కనీసం ఉందా? ప్రైవేట్ కాలేజీల కనుసన్నల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలను ఎవరు నడుపుతున్నారంటే ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ కాలేజీలు నడుపుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, సీడ్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఈ ప్రభుత్వాలను నడిపేది అప్పుడు కేసీఆర్ నడపలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుపుతలేడు. అప్పుడు బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు కాంగ్రెస్ కాదు, ఈ మాఫియా నడుపుతున్నది. ఇంతకంటే ఘోరం ఉందా అందేమన్నా? మహబూబ్ నగర్లో 29 పోస్టులు ఉంటే పనిచేస్తుంది 4 25 ఖాళీలు ఉన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్లో 29 పోస్టులకి ఒకరు పనిచేస్తుంది, 28 ఖాళీలు ఉన్నాయి. మేడ్చల్లో అయితే 29 పోస్టులు ఉంటే ఒక్కరు కూడా పనిచేస్తలేదు. 29కి 29 ఖాళీలు ఉన్నాయి. ఇది మన రాష్ట్రం పరిస్థితి. ఇక ఆయనట 2047 విజన్ పెట్టుకున్నాడట ఆయన, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. పోయిన ఆయనేమో బంగారు తెలంగాణ అనుకుంటూ పోయిండు, అవతల అటు నుంచి అటే పోయిండు ఆయన. ఈయన 2047 విజన్ అట.